నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృద్యమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 55. ఇది కల కాదు కదా అనుకుంది. తనను తాను గిల్లి చూసుకుంది. నొప్పి తెలియడంతో నిజమే అనుకుంది. ఏం ఆలోచిస్తున్నావు? తిను అని అతడు తన చేతిలో ఉన్న ముద్దని ఆమె నోటి దగ్గర ఉంచాడు. ఆమె తినకుండా తల అడ్డంగా తిప్పింది. అంతవరకు ప్రసన్నంగా ఉన్న అతని ముఖం గంభీరంగా మారింది. కొట్టేలా చూస్తున్న అతని చూపును చూసి తట్టుకోలేక, ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం? విసుక్కుంది ఉర్వి. నోటితో నక్కర్లేదు, నీ చూపులు చెప్తాయి నీ మనసులోని భావాన్ని వ్యంగ్యంగా అన్నాడు. తమరు నా మనసు ఇంత బాగా అర్థం చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు ఇదంతా ఉండేది కాదు. నాకు ఈ బాధ తప్పేది కదా మనసులో అనుకున్న ఉర్వి. ఇదేంటి కొత్తగా? తనకి తినిపించడం కోసం ముందుకు చాపిన అతని చేతిని చూసి కనుబొమ్మలు ఎగరవేసింది ఆమె. నీలాగే నేను పెదవి విరుపుతో అన్నాడు అతడు. నాలాగా? అతడేం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంతో అతన్ని చూసింది. అవునని తల పంకించిన అతడు, రాత్రి నువ్వేం చేశావు? నేను వద్దంటున్నా వినకుండా నువ్వు నాకు తినిపించలేదు. అది కొత్తగా చేసిన పనే కదా. ఆమెను సూటిగా చూసి కళ్ళు ఎగరవేశాడు మేఘ్. అతని కళ్ళల్లోని చిలిపితనానికి తడబడిన ఆమె తన చూపులు నేలవాల్చి, మీరు తినకుండా పడుకుంటున్నారని చిన్నగా నసిగింది. సైడ్ స్మైల్ ఇచ్చిన అతడు, నేను ఎవరి సహాయం ఉంచుకోను. ఏదైనా వెంటనే తిరిగిచ్చేస్తాను. అందుకే ఇది. మూసుకొని తిను అన్నాడు. ఇంకా తనని వీడని యాటిట్యూడ్ని చూపించాడు. అయ్యగారికి ఈగో ఒక రేంజ్లో ఉంది. అది ఎప్పటికీ వదిలిపోదు. ఈయన వదిలించుకోరు. అరే, ఆ తినిపించడం ఏదో ప్రేమతో తినిపిస్తున్నానని చెప్పొచ్చుగా. అలా చెప్తే ఈయనేమైనా అరిగిపోతారా కరిగిపోతారా? అలా అంటే నాకు తినాలి అనిపిస్తుంది కదా. కానీ ఇలా మాట్లాడితే ఎలా? ముద్ద మింగుడు పడుతుందా? బయటికి అనలేక తనలో తానే అనుకొని అతన్ని సీరియస్గా చూసింది ఉర్వి. ఏమిటా చూపు? బేస్ వాయిస్తో అడిగాడు. నా చూపు అంతే. ముఖం తిప్పుకుంది ఉర్వి. ఈ మధ్య నీకు మాటలు ఎక్కువయ్యాయి అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. ఏం చేస్తాం, పరిస్థితులు నన్నిలా మార్చేస్తాయి. ఇలా మాట్లాడేలా చేశాయి. ఎటో చూసింది ఆమె. కోపంతో పళ్ళు నూరుకున్న అతడు, ఇంతకి తింటావా తినవా? తన చేతిలో ఉన్న ముద్దని అలాగే పట్టుకొని సీరియస్గా అడిగాడు. నిజంగా మీకు తినిపించాలి అనిపిస్తే ఇలా కోపం కాదు, కాస్త నవ్వుతూ పెట్టండి. అప్పుడు తినాలి అన్న బుద్ధి పుడుతుంది. అంతేకాని కొట్టేలా మాట్లాడుతూ తినమంటే ఎలా తినేది? బుంగమూతి పెట్టి చెప్పింది ఆమె. నేనింతే, నాకు నవ్వడం రాదు. తింటే తిను, లేదంటే దొబ్బై అని తన చేతిలో ఉన్న ఆ ముద్దని తన నోట్లో పెట్టుకున్నాడు మేఘ్. మేఘ్ ఇలా చేస్తాడని ఊహించని ఉర్వి నోరెళ్ళ పెట్టింది. ఆశ్చర్యంతో అలా తెరుచుకున్న ఆమె నోటిలో ముద్ద పెట్టి తినమని ఆమె నోరు మూశాడు మేఘ్. ఆమె అతని మీద కోపంతో గబగబా నమిలి మింగబోతుంటే పొలమారి దగ్గు వచ్చింది. నాతో పెట్టుకుంటే అంతే అని ఆమెకు వాటర్ బాటిల్ అందించాడు. ఆమె నీళ్లు తాగి స్థిమితపడింది. ఇదేం ప్రేమరా బాబు, శాడిజం ప్రేమ. నోట్లో తిట్టుకుంది. అనేదేదో గట్టిగా అను, లోపల తిట్టుకోకు. అదంతా నాకు నచ్చదు. మనది ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఆమెను సీరియస్గా చూశాడు. తమరు చేసిన పనికి పొగుడుతున్నాను మహానుభావ, వెటకారమాడింది ఉర్వి. ఈ మధ్య నీకు నేనంటే భయం పోయింది. ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు? తిన్న తర్వాత చెప్తా నీ పని హెచ్చరిస్తూ అతడు తన చూపుడు వేలిని గాలిలో ఊపాడు. అనామిక చెప్పింది గుర్తుకురాగా ఆమె అతని మాటని లైట్ తీసుకొని చూద్దాం నాలుక చప్పరించేసింది. అతడు కోపంతో ఉరిమి చూశాడు. ఆమె అదేం పట్టించుకోకుండా తన భోజనం ముగించింది. ఇంతలో ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి ఉందని అతని పిఏ కాల్ చేశాడు. దాంతో అతడు ఆ మీటింగ్కి వెళ్తూ, ఉర్వి, నాకు రావడానికి ఆలస్యం అయ్యేలా ఉంది. ఆఫీస్ అవర్స్ అయిపోగానే నువ్వు క్యాబ్ పట్టుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అలాగే అని తల ఆడించింది ఉర్వి. మీటింగ్ కంప్లీట్ అయి మేఘ ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడింది. తినకున్నా పర్వాలేదు, ఇలాగే పడుకోవాలి అన్నంతలా అలసిపోయాడు అతడు. అతడు తన గదికి వచ్చేసరికి ఉర్వి మంచం మీద పడుకొని ఉంది. అతడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ ఆమె వైపు చూశాడు. అతని చూపులు ఆమెకి అతుక్కుపోయాయి.
ఒక కాలు చాపి మరో కాలు మడిచిపెట్టి పడుకొని కనిపించింది ఆమె. అతడు లేడు కదా అన్న ఉద్దేశంతో కాబోలు తనకు తెలియకుండానే రిలాక్స్గా పడుకుంది. ఆమె పడుకున్న భంగిమ అతనికి బాపు బొమ్మలా అనిపించింది. ఒత్తిగిలి పడుకోవడం వల్ల అసలే సన్నగా ఉన్న ఆమె నడుము వంపు మరింత సన్నబడి ఎక్కడో లోయల్లో చిక్కుకున్నట్టుగా ఉంది. ఆమెను అలా చూడగానే అతని పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె నడుమును చేరింది. అతని స్పర్శతో ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన పైకి వంగి ఉన్న మేఘి ఆమెకి కనిపించాడు. గతం గుర్తుకురాగా ఆమె బాగా భయపడింది. బెదిరిన లేడిలా ఏం కావాలి అని తడబడుతూ లేచి కూర్చుంది. చిలుపు నవ్వు రువ్వి నువ్వే కావాలి అన్నాడు కొంటెగా. అతని కళ్ళల్లోని కోరిక ఆమెకు స్పష్టంగా తెలుస్తుంటే ఒక్కసారిగా ఆమె హార్ట్ బీట్ రేజ్ అయింది. శరీరం చిన్నగా వణికింది. నుదుటిపై చిరుచెమట పట్టింది. ఏయ్ ఉర్వి, రిలాక్స్. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని అంత కంగారు? ఆమె భుజం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు. అప్పటికి కాస్త తేరుకొని ఏం లేదు, మీరు ఫ్రెష్ అయ్యారా? భోజనం వడ్డించనా అంది. లేదు అని అతడు వాష్రూమ్కి వెళ్ళాడు. ఆమె గుండె కొట్టుకునే శబ్దం ఆమెకు వినిపిస్తుంటే గుండె నిండా ఊపిరి తీసుకొని వదిలింది. తల విదిలించి నిద్రమత్తు వదిలించుకుంది. చీర సవరించుకొని లేచిన ఆమె ఒంటి మీద స్పృహ లేకుండా నేనేంటి ఇలా మొద్దు నిద్రపోయాను? ఇంకా నయం ఆయనకి పుట్టుమచ్చ కనిపించలేనట్టుంది, లేదంటే ఆయన ముఖం ఇంత ప్రశాంతంగా ఉండదు అనుకొని కిచెన్కి వచ్చింది. చల్లారిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇంతలో ఫ్రెష్ అప్ అయి వచ్చాడు మేఘ్. నువ్వు భోంచేశావా? పెళ్ళయ్యాక అతను అడగడం ఇదే మొదటిసారి. ఇంతకు మునుపు అతనెప్పుడు ఇలా అడగలేదు. ఆమె మీద కన్సర్న్ చూపించలేదు. తినేశాను అంది. నమ్మమంటావా? అనుమానంతో ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఎందుకంటే ఇంతకుముందు ఆమె అతడు భోంచేయకుండా చేసేది కాదు. లేట్ అవుతుంది అన్నా, తన కోసం కాచుకొని ఉండొద్దు అన్నా వినేది కాదు. అందుకే అతనికి డౌట్ వచ్చింది. ఇదే మాట ఆమెతో అన్నాడు. ఇంతకుముందు అంటే మీరు నా భర్త అన్న అభిమానంతో, ప్రేమతో మీకోసం కాచుకొని ఉండేదాన్ని. ఎప్పుడైతే మనది అగ్రిమెంట్ మ్యారేజ్ అని తెలిసిందో అప్పుడే ఇలాంటి వాటికి గుడ్ బై చెప్పేశాను. ఎందుకంటే మనది పెనవేసుకోక ముందే తెగిపోయే బంధం కదా. బాధతో అంటుంటే చప్పున ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. అతడు చూడకుండా ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె ఇలా అన్న తర్వాత అతడేమీ మాట్లాడలేదు. మౌనంగా భోజనం చేసి తన గదికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ సర్దేసి ఆమె వచ్చింది. అతడు గదిలో కనిపించలేదు. చూస్తే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆమె అక్కడికి వచ్చి చూసేసరికి అతడు సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. అతడు దేని గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాడని ఆమెకు అర్థం కాలేదు. అతను కామన్గా ఉంటే సిగరెట్ తాగడు. ఆలోచనతోనో లేక ఆందోళనతోనో ఉన్నప్పుడు మాత్రమే స్మోకింగ్ చేస్తాడు అన్న విషయం అతనితో ఉన్న ఈ కొద్ది కాలంలో ఆమె తెలుసుకుంది. ఆమె అతనికి దగ్గరగా వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నారు? ఎందుకు మీరు ఇంతలా వరి అవుతున్నారు? అనగానే అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు. అతని చూపుకి కంగారు పడిన ఆమె, మీరు చెప్పాలి అనుకుంటే ఒక ఫ్రెండ్లా భావించి నాతో చెప్పొచ్చు. మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయకపోవచ్చు, కానీ మీ మనసు కుదుటపడుతుంది కదా అంది. అతడు ఆమె వైపు పూర్తిగా తిరిగి కళ్ళు చిన్నవి చేసి అలాగా అన్నాడు. తన చేతిలో ఉన్న సిగరెట్ పడేసి ఒకవేళ ప్రాబ్లం నువ్వే అయితే కనుబొమ్మలు ఎగరవేశాడు. గతుక్కుమంది ఆమెకేం మాట్లాడాలో అర్థం కాలేదు. గదిలోపలికి వస్తుంటే ఆమె ముంజేయి పట్టుకొని ఆపేశాడు. ఆమె వదలమని గింజుకుంటుంటే దగ్గరికి తీసుకున్నాడు. ఆమె విసురుగా అతని మీదకి వచ్చింది. ఆమె నడు మీద చెయ్యి వేసి మరింత దగ్గరికి లాక్కొని మరో చెయ్యి చూపుడు వేలుతో ఆమె పెదాల మీద రాశాడు. ఆమె అతన్ని భయంగా చూసింది. ఆనాటి సంఘటన తర్వాత అతడు దగ్గరికి తీసుకుంటే చాలు ఆమెకు వెన్నులో వణుకు పుడుతుంది. ఆమె గుండె దడదడ కొట్టుకుంటే చిరుచెమటలు పట్టాయి. ఆమె శరీరం చిన్నగా కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది. నేనేమన్నా దయ్యాన్నా, భూతాన్నా, లేదంటే రాక్షసుడిని అనుకుంటున్నావా? అలా గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నావు. పెద్దగా తెరుచుకున్న ఆమె కనుపాపల్లో అతని రూపం అతనికి కనిపిస్తుంటే, భయపడకూర్వి, నేను నీ మొగుణ్ణి. నేను అలా ప్రవర్తించడానికి కారణమేమిటో నీకు తెలుసు. ఆల్రెడీ చెప్పేశాను. నేను చేసింది తప్పే కావచ్చు, కానీ ఆవేశంలో చేసేశాను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, అంతేకాని ఇలా దూరం పెట్టకు అన్నాడు. అతని మాటల్లో కోపం లేదు, అభ్యర్థన ఉంది. అది ఆమెకు తెలుస్తున్నా మౌనం వహించింది. ఇంతకుముందు నాతో ఎంతో ప్రేమగా ఉండేదానివి.
నేను చూసిన ప్రతిసారి నీ కళ్ళల్లో అది కనిపించేది. కానీ అప్పుడు అది నాకు వద్దు అనుకున్నాను. అదేమిటో ఇప్పుడు కావాలి అనిపిస్తుంది. నా బ్యాడ్ లక్ ఆ ప్రేమ ఇప్పుడు నీ దగ్గర కనిపించడం లేదు. ఏదో మొక్కుబడిగా ఉంటున్నావు. చేసే పనులన్నీ యాంత్రికంగా చేస్తున్నావు. నాకిదంతా నచ్చడం లేదు. ఇంతకు ముందులా నాతో ఫ్రీగా మూవ్ అవ్వచ్చు కదా గోముగా అన్న అతడు ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. అది బాధతోనో సంతోషంతోనో ఆమెకు తెలియదు. కానీ ఆమె కళ్ళు గట్టిగా మూసింది. మూసుకున్న ఆమె కనురెప్పలపై మరో ముద్దు ఇచ్చాడు. హృదయభారంతో ఆమెలో నుండి ఓ వెచ్చటి నిట్టూర్పు వెలువడింది. మాటలు మరిచి చేతలు ఉడిగిన దానిలా అలా అతని కౌగిలిలో ఉండిపోయింది. అతడు ఆమె సన్నిధిని మిస్ అవుతున్నాడు అన్న విషయం ఆమెకు అర్థమైంది. ఇంతకుముందు పని ఉన్నా లేకున్నా ఏమండి అంటూ అతని వెనకాల తిరిగేది. అప్పుడు అతడు ఆమెను ఇగ్నోర్ చేసినా ఇప్పుడు దానిని బాగా మిస్ అవుతున్నాడు. తనైన వస్తువేదో దూరమైపోయిన భావన అతన్ని నిలవనీయడం లేదు. అందుకే ఇలా ఆమెను దగ్గరికి తీసుకొని తన బాధను ఆమెతో చెప్పాడు. అలా నేను మీతో ఉండడం నచ్చలేదు కదా మీకు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలా ఉండమని అడుగుతున్నారు? అనుమానపడిన ఆమె, అయినా నేను బజారు దాన్ని, మీ ఆస్తి కోసం మిమ్మల్ని మోసంతో పెళ్లి చేసుకున్న దాన్ని. అలాంటి నా నుంచి మీరెందుకు ప్రేమను ఆశిస్తున్నారు? మీ దృష్టిలో నేను స్వచ్ఛమైన దాన్ని కాదు కదా. మీకు భార్యని అయ్యే అర్హత కూడా నాకు లేదు. మళ్ళీ ఇదంతా ఎందుకు? ఆవేశపడి అతని నుండి దూరంగా వెళ్ళబోయింది. అతడు ఆమెని వదలక మరింతగా ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు. అతని ఎదపై ఉన్న ఆమె తల ఎత్తి అతన్ని చూసింది. అతని ముఖం అభావంగా ఉంది. విషయం ఇది అని నాకు తెలియకుండానే అగ్రిమెంట్ ముందే ఎలాగూ రాయబడి ఉంది కదూ. ఎలాగూ కొన్ని నెలల్లో విడిపోతాం కదా. ఇదంతా ఎందుకు? నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి అంటుంటే ఉరివి గొంతు బాధతో జీరపోయింది. దుఃఖంతో కళ్ళు చెమ్మగిల్లాయి. మేఘలో నిజంగా మార్పు వచ్చిందా? అతడు ఆమెను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడా? లేదంటే మరో కారణం ఏదైనా అతనికి ఉందా? తదుపరి భాగంలో తెలుసుకుందాం. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను దీంతో పాటు మరో 2 స్టోరీలు అప్డేట్ ఇస్తున్నాను. ఆ వీడియోస్ పైన ఒక లుక్ వేయండి. ఆ స్టోరీలు కూడా మీకు నచ్చుతాయి. బాబోయ్ 3 కథలా అని అనుకొని కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ 3 కథలు కూడా ఒకదానికొకటికి సంబంధం లేకుండా డిఫరెంట్గా ఉంటాయి. అనుకోని పరిణయం. ఇది భార్యాభర్తల స్టోరీ అయితే తడియాని బంధం అనుబంధం భావామర్దలు హాట్ టచింగ్ స్టోరీ. ఇక శ్రీవారి ముచ్చట్లు కొత్తగా పెళ్ళైన కొన్ని జంటల కథ. ఇది క్యూట్గా సాగే లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ. మీరు ఈ వీడియోస్ని చూడడం చాలా తేలిక. అన్ని వీడియోస్ని ఒక దగ్గర చూసి తికమక పడవలసిన అవసరం లేదు. నాది ఏ వీడియో చూసినా దాని కింద లైక్ వ్యూస్ చూపించినట్టుగా మోర్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వీడియోస్ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అక్కడ అన్ని వీడియోలు ఒకే దగ్గర కనిపిస్తాయి. వాటిని చూసి కన్ఫ్యూజ్ కాకండి. అక్కడ మీకు ప్లేలిస్ట్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు 3 స్టోరీల వీడియోలు విడిగా కనిపిస్తాయి. ఇంకా అవి ఒకే చోట వరుస క్రమంలో ఉంటాయి. మీరు ఏ స్టోరీ చూడాలి అనుకుంటే దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. కొత్తగా నా ఛానల్ని చూసే వాళ్ళకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో చెప్పొచ్చు. నేను దానికి సమాధానం ఇస్తాను. నా 3 స్టోరీలు చూస్తారు కదూ. మీ లైక్స్, మీ కామెంట్స్, మీ ప్రోత్సాహం నాకెంతో విలువైనది. ఈ విషయాలు మీకు ఎక్కడ చెప్పాలో తెలియక ఇదిగో ఇక్కడ ఇలా చెప్తున్నాను. ఏమీ అనుకోకండి. థ్యాంక్ యూ.